అంటే మా ప్రాబ్లం ఏమంటే సార్ ఇప్పుడు సోషల్ మీడియా పోస్ట్ పెడతారు, నా గురించి కాదు, వీళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసి పబ్లిక్ చూపించాలి సార్. చూపిస్తేనే ఇంకోసారి కాంగ్రెస్ పార్టీలో ఆపరేట్ చేస్తారు. మరి ట్రేస్ చేసి పట్టుకొని, అంటే ఇప్పుడు మొన్న నాని గారు వైపు మీద కామెంట్ చేస్తే అరెస్ట్ చేసి అంటున్నారు. ఇది సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు కదా, మీరు అరెస్ట్ చేసి చూపించాలి సార్. చూడండి అబ్యూజ్ అంటే ఎంత వల్గర్గా ఉంది ఓర్స్. తిరుపతి ఆపరేటివ్ చేస్తారనేసి మీరే సీరియస్ ఎందుకంటే కామెంట్స్ డిప్యూటీ సీఎం గారు కదా కామెంట్స్ ఫ్యామిలీని ఇంత వల్గర్గా ఒక డిప్యూటీ సీఎం గారు పోస్ట్ పెడతారు సార్. కామన్ పరిస్థితి ఏంటి అసలు? డిప్యూటీ సీఎం నుండి ఒక పార్టీ ప్రెసిడెంట్ అయినా పోస్ట్ పెడతారు, ఇంకా దీన్ని రీట్వీట్లు కొడుతున్నాడు. నారా లోకేష్ గారు కూడా చెప్తారు వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని. అంటే భయం లేదు సార్. అటు సోషల్ మీడియా అంటే ఇలా ఇంత దారుణంగా వాడుతున్నారా? అడిషనల్ స్పీకర్ గారు కూడా చెప్పాం సార్ 48 అవర్స్లో మోస్ట్లీ. ఎందుకంటే ఉన్న టెక్నాలజీ ఎంతసేపు సార్ 10 నిమిషాలు పడతారు. ఇచ్చేసరా తీరా ఇలాంటి చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, కుప్పలు తిప్పలు ఉన్నాయి. అన్ని పెన్ డ్రైవ్ కేసు ఇచ్చాము. మరి అప్డేట్ 2 days తర్వాత అప్డేట్ ఇస్తాం మీకు. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. జై హింద్, జై. ఇది కూడా అదే కదా. ఇవాళ తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ నందు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగినది. దాదాపు దాని మీద కేసు కట్టమని కూడా ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు కూడా ఆదేశాలు ఇమ్మని అడిగాము, ఇస్తామన్నారు. ఎటువంటి కంప్లైంట్ అంటే సోషల్ మీడియాని మనం వ్యాపారంగా కానివ్వండి, లేకపోతే రాజకీయంగా కానివ్వండి, వృత్తిలో కానివ్వండి వాడుకుంటారు. సోషల్ మీడియాలో కుటుంబాలని విమర్శించడం కరెక్ట్ కాదు. ఈరోజు ఒక డిప్యూటీ సీఎం, ఒక జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని, ఆయన కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళ ఇంట్లో పిల్లల్ని ఈ వైసీపీ సైకో సోషల్ మీడియా చెత్త వెధవలు, చెత్త కామెంట్లు పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇలా కామెంట్లు పెడుతున్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా ఇందాక మీడియాకు చూపించా, డిఎస్పీ గారు కూడా ఇచ్చాను. సోషల్ మీడియా మీరు పవన్ కళ్యాణ్ గారిని, మేము కూటమి అధికారం వచ్చిన తర్వాత మేము చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేస్తే మాత్రం బట్టలు ఓడదీసి కొడతాం వైసీపీ సోషల్ మీడియా అని చెప్తున్నాం. ఏమనుకుంటున్నారు అసలు? ఒక డిప్యూటీ సీఎం మేము సోషల్ మీడియా అనేది ఓకే, రాజకీయ పరంగా మేము చేస్తుంది, మీరు చేస్తుంది రాజకీయ పరంగా మాట్లాడుకోండి. అమ్మా నాన్నల్ని, ఇంట్లో కుటుంబ సభ్యుల్ని మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటాం అనుకున్నారా? ఈరోజు పోలీస్ అధికారులకు ఒకటే చెప్పాం. గతంలో ఈ జిల్లాలో ఒక నాయకుడు వాళ్ళ భార్య గారు కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. మంచిది, సూపర్ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది, నమ్మకం ఉంది. అదే నమ్మకంతో 48 గంటల్లో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి మీద, వాళ్ళ కుటుంబం మీద ఇలాంటి వ్యాఖ్యలు చేశారో 48 గంటల్లో వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేసి ప్రజలకు చూపించాలి. ఇలాంటి వ్యాఖ్యలు చేసింది వీడియో అని చూపించాలి. లేని పక్షాన మేము అధికారంలో ఉన్నామ సంగతి కూడా పక్కన పెట్టి రోడ్ ఎక్కాల్సి వస్తుంది. రోడ్ ఎక్కి ధర్నా చేస్తే అధికారంలో ఉండి బాగోదు. అలాగే టీడీపీ సోషల్ మీడియా శ్రేణులు కూడా తెలుసుకోండి, నారా లోకేష్ గారి మీద కూడా ఇలాంటి కామెంట్లు చేశారు. నారా లోకేష్ గారి మీద కూడా కామెంట్లు చేశారు. మీరు కూడా చూడండి, తెలుసుకోండి. ఎందుకంటే సోషల్ మీడియా మీద పోలీస్ వ్యవస్థ, ఇంటెలిజెన్స్ నిఘా పెట్టాలి. అది ఏవే సోషల్ మీడియా ఉన్నాయో అవన్నీ కూడా డీటెయిల్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చాను. సోషల్ మీడియా మీద నిఘా పెట్టండి. ఒక డిప్యూటీ సీఎం గారిని అలాంటి మాటలు మాట్లాడితే మాత్రం బాగోదు. ఒకటే చెప్తున్నా వైసీపీ సోషల్ మీడియాకి, పవన్ కళ్యాణ్ గారిని మమ్మల్ని మాట్లాడతారండి, ఎన్నైనా మాట్లాడుకు మేము పట్టించుకోం. పవన్ కళ్యాణ్ గారిని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను మాట్లాడితే మాత్రం తాట తీసేస్తాం ఒక్కొక్క వైసీపీ సోషల్ మీడియా గారికి. ఏమనుకుంటారు? ఇష్టాచారంగా పెడతారు సోషల్ మీడియా కామెంట్లో. అది చేతనైతే రండి, ఓపెన్ ఛాలెంజ్. వైసీపీలో రండి, ఓపెన్ ఛాలెంజ్. మీ అభివృద్ధి ఏం చూపిస్తాం, ఈ సంవత్సరాలు మేము ఏం చేసినాం చేసి చూపిస్తారండి. అంతేగాని మా కళ్యాణ్ గారిని మాత్రం విమర్శించినా, ఆయన మాట్లాడితే మాత్రం సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాం. మేము ఫస్ట్ లీగల్గా వెళ్తాం.
లీగల్గా కాకపోతే ఇల్లీగల్గా వెళ్తాం. అది ఎలా ఉంటుందో మీకు తెలుసు. కాబట్టే గౌరవంగా అధికారం ఉన్నాం కాబట్టి పోలీస్ వ్యవస్థలు గౌరవించి కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళు ఈరోజు కేసు కట్టి 48 గంటలు అరెస్ట్ చేస్తామని చెప్పారు. అరెస్ట్ చేయకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి కూడా సోషల్ మీడియా, వైసీపీ సైకో సోషల్ మీడియా చెప్తున్నాం. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కోరుతున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.